మనం ఈరోజు భారత భూభాగం పాలిటీలోని యూనిట్ 2 భారత భూభాగం గురించి చూద్దాం. భారత భూభాగం వచ్చేసరికి భారత భూభాగం దీంట్లో 4 అధికరణలు ఉంటాయి. మొదటి అధికరణ భారత రాజ్యాంగంలో మొదటి భాగంలో వచ్చేసరికి 1 నుండి 4 వరకు అధికరణలు యూనియన్ మరియు దాని భాగాల కోసం తెలుపుతుంది. అధికరణ 1 వచ్చేసరికి ఇండియా అనగానే భారత్ రాష్ట్రములు యూనియన్ని తెలుపుతుంది. భారతదేశం సమైక్య విధానాన్ని అనుసరిస్తుంది, కానీ మన రాజ్యాంగంలో వచ్చేసరికి సమైక్య అనే పదం లేనే లేదు. సమైక్య అనే పదానికి బదులుగా మన రాజ్యాంగంలో వచ్చేసరికి యూనియన్ అనే పదాన్ని చేర్చారు. సమైక్య పదాన్ని ఉపయోగించకపోవడానికి కారణాలు మనకున్నాయి. అమెరికా సమైక్య వలె భారత్లో ఒప్పందం ద్వారా రాష్ట్రాలు ఏర్పడలేదు. రాష్ట్రాలు సమైక్య నుండి విడిపోవడానికి అవకాశం లేదు. ఈ కారణాలను బిఆర్ అంబేద్కర్ గారు తెలియజేశారు. ఈ అధికరణ భారత భూభాగాన్ని 3 రకాలుగా విభజించింది. రాష్ట్రాలు, వాటి భూభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి భూభాగాలు, భారత్ ప్రభుత్వం అర్జిత ప్రాంతాలు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అధికరణ 2 భారత్ భూభాగం సంబంధించి విషయాలపై పార్లమెంట్ అధికారాలు తెలుపుతుంది. ఈ భారత్ యూనియన్లో కొత్త రాష్ట్రాలు చేర్చుకునే అధికరణ, నూతన రాష్ట్రాలను ఏర్పరిచే అధికరణ, ఇవన్నీ కూడా అధికరణ 2 తెలుపుతుంది. అందులో పార్లమెంటు అధికారాలు తెలుపుతుంది. మన రాష్ట్రంలో వచ్చేసరికి 1975లో సిక్కిం భారత్లో విలీనం అయ్యింది. ఇక్కడ చూస్తే అధికరణ 3 భారతదేశంలో ఉన్న రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చేసే అధికరణ పార్లమెంటుకు ఉంటుంది. అయితే ఒక రాష్ట్రం నుంచి కొంత భూభాగాన్ని వేరు చేసి నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం అయినా, 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలను కలిపి నూతన భూభాగం ఏర్పాటు చేయడానికైనా, రాష్ట్రాల పేర్లు మార్చాలన్నా, రాష్ట్రాల సరిహద్దులను మార్చాలన్నా, రాష్ట్ర భూభాగాన్ని తగ్గించాలన్నా, భూభాగాన్ని విస్తరింపజేయాలన్నా, ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి అధికరణ 3లో ఉంటుంది. ఈ పునర్వ్యవస్థీకరణ పార్లమెంటు సాధారణ చట్టం ద్వారానే చేస్తుంది. అంటే దానికి ఏమంత మెజారిటీ అనేది అవసరం లేదు. పునర్వ్యవస్థీకరణ బిల్లు, అసలు మనకి పునర్వ్యవస్థీకరణ బిల్లు అనేది ఎలాగా పాస్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. బిల్లును ముందుగా రాష్ట్రపతి ఆమోదంతో పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ఎక్కడైనా ప్రవేశపెట్టచ్చు. మనకి లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. అదేవిధంగా 5వ రాజ్యాంగ సవరణ ప్రకారం పునర్వ్యవస్థీకరణ చెందే రాష్ట్రాలు శాసనసభ అభిప్రాయాన్ని రాష్ట్రపతి కోరవచ్చు. 8వ అధికరణ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆ రాష్ట్ర అభిప్రాయాన్ని రాష్ట్రపతి నిర్ణీత గడువు లోపల తెలపాలి. రాష్ట్రం యొక్క అభిప్రాయం కేంద్రం ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు, లేదా కేంద్రం తన సొంత నిర్ణయాన్ని అమలు చేయవచ్చు. ఈ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రపతి పరిశీలన మరలా పార్లమెంటుకు పంపరాదు, తప్పనిసరిగా ఆమోదించాలి. ఈ పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రపతి ఎంత సమయంలో ఆమోదించాలి అనే అంశంపై రాజ్యాంగం తెలపలేదు. ఈ బిల్లుపై ఉన్న భిన్న అభిప్రాయాలు వస్తే ఉభయ సభలు సంయుక్త సమావేశం ఏర్పాటు చేయవచ్చు. ఒకవేళ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఏదైనా వస్తే. అధికరణ 4 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చేస్తున్నప్పుడు రాజ్యాంగం సవరించాల్సిన అవసరం లేదు. పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు మన రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం అనేది లేదు. ఇది అధికరణ 368 ప్రకారం సవరణగా పరిగణించబడుతుంది. వీటిని సాధారణ శాసన ప్రక్రియ ద్వారానే సాధారణ మెజారిటీతోనే ఆమోదించవచ్చు. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కేసు బెరుబరి కేసు ఉంది కదా, 1960 భారత భూభాగాన్ని ఇతరులకు బదిలీ చేసేటప్పుడు మాత్రమే రాజ్యాంగ సవరణ చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 9వ రాజ్యాంగ సవరణ ద్వారా బెరుబరి ప్రాంతాన్ని పాకిస్తాన్కి బదిలీ చేసినప్పుడు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిపినప్పుడు మొదటి షెడ్యూల్ను మార్పులు చేయాలి. నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్నా, వాటికి పేర్లు మార్చాలన్నా 4వ షెడ్యూల్ని సవరించాలి. యూనియన్ ప్రభుత్వం రాష్ట్రాలను విభజించగలదు, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు యూనియన్ని విభజించలేవు. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్రాన్ని విభజించగలదు, కానీ రాష్ట్రాలు
యూనియన్ని ఏం విభజించలేవు. అనగా భారత్ యూనియన్ నుండి ఏ రాష్ట్రాలు కూడా విడిపోలేవు. అందుకే మంది సమైక్య దేశం.